నమస్తే, నేను మీ ప్రశాంత్. ఏపీ గత ప్రభుత్వంలో అక్రమ భూ కబ్జాలు చేసి అందులోనే ఫామ్ హౌజులు కట్టుకొని ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఇంతకీ మరి వాళ్ళు ఎవరు? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏపీ గత ప్రభుత్వంలో అక్రమంగా భూ కబ్జాలు చేసి అందులోనే వాల్స్ కట్టేసుకొని అందులోనే ఫామ్ హౌజులు కట్టేసుకొని విల్లాస్ ఇలా కట్టేసుకొని ఇప్పుడు మంచిగా ఉంటున్నారని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. ఇంతకీ వాళ్ళు ఎవరు? ఇంకెవరు ఉంటారండి, మనకి తెలుసు. అంటే వాళ్ళ నాయకుడు అధినాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్యాలెస్ బెంగళూరులో, ఒక ప్యాలెస్ తాడేపల్లిలో, మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్లో ఒకటి వాళ్ళకు ఉన్నాయి. ఇవి కాకుండా ఆయన దగ్గర ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు ఈరోజు మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి భాగవతం మొన్నే బయటపడింది. 146.1 ఎకరంలో అందులో 55 ఎకరాలు అటవీ భూములని తేలింది. అయితే అందులో చిత్రం ఏంటంటే అటవీ శాఖేమో ఆ భూములు కబ్జా కాలేదంటుంది, రెవెన్యూ శాఖేమో కబ్జా అయ్యాయి, మీరు ముందు దాన్ని మీరు సర్వే చేయించి మాకు కరెక్ట్గా లెక్కలు ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే చూడండి అధికారులు ఎలా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియర్ కట్గా చెప్తోంది 55 ఎకరాలు ఆయన ఆక్రమించాడని. ఆయన ముగ్గురు కొడుకులో 2 కొడుకులో వాళ్ళు, భార్య, వాళ్ళందరి పేరు మీద ఈ 146 ఎకరాలు ఉన్నాయి. 146లో 55 ఎకరాలు ఇవే. ఇకపోతే మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పక్కర్లా. పెద్దిరెడ్డి గారి ఎంత ఏకంగా 70 ఎకరాల ఎంతో ఉంది ఆయనది. ఆయన ఆక్యుపై చేసేసాడు ప్రభుత్వ భూములు. అంటే 100 ఎకరాలు లేకపోతే కనీసం 1000 ఎకరాలు వీళ్ళు ఆక్యుపై చేశారు. ఇదే కాకుండా మనకి గతంలో మనం చెప్పుకున్నాం చుక్కల భూములు ఇవంతా కూడా. ఈవెన్ ఐఏఎస్లు, సిఎస్లు, జవహర్ రెడ్డి వ్యవహారం 800 ఎకరాలు. ఇక మన గత ప్రభుత్వ హయాంలో నెంబర్ 2గా అంటే A2గా ఉన్న విజయసాయి రెడ్డి, ఆయన ఏకంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్కే బీచ్ వైజాగ్, అక్కడి నుంచి భీమిల్ వరకు దేవాదాయ శాఖ భూములు ఆక్యుపై చేశారు. అయితే వీళ్ళు ఆక్యుపై చేసి ఆ ఆక్యుపై చేసిన ఈ ప్రభుత్వ భూములు, అటవీ భూములు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఫెన్సింగో గోడో కట్టేసి విలాసవంతమైన భవనాలు కట్టుకుని దే ఆర్ ఎంజాయింగ్. ఇంకా అసలు మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అయితే రోడ్డు కూడా వేసేసుకుని చక్కగా ఆయన, అది కూడా ఏ నిధులు, మున్సిపాలిటీకి సంబంధించిన నిధులతోటి ఆయన ఒక రోడ్డు వేసేసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా మనకి తెలుసు ఎవరు, గుడ్ మార్నింగ్ అంటూ కేతిరెడ్డి గతంలో ఆయన లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన ఎంత ఆక్యుపై చేశాడో తెలుసు. ఒక చెరువు పక్కన ఉండే భూమి, ఈ 2 కబ్జా చేసి ఆయన ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఆయన. అదే కదా వాళ్ళ భార్యకి కొడుక్కి నోటీసులు వెళ్ళాయి. ఇది లోకేష్ పాదయాత్రలో బయటపడడం వల్ల. యాక్చువల్గా కేతిరెడ్డికి మంచి పేరే ఉండేది. ఈ భూములు ఆక్యుపై చేయడం అనే దీనివల్ల ఆయన బ్యాడ్ అయ్యాడు. వైసీపీలో వాళ్ళ బినామీలు కూడా ఉంటారు కదా, బినామీల పేర్ల మీద కూడా అక్రమంగా భూ కబ్జాలు అనేటివి ఉన్నాయి, వాళ్ళ పేర్ల మీద కూడా భూమి జాగాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఇవన్నీ మామూలే. మీకు ప్రతి ఎమ్మెల్యే పేరు తీస్తే మీరు ఎవరెవరు బినామీలు ఉన్నారు, వాళ్ళ చుట్టాల, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పాలేర్ల ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళకి ఒక పాలేరు పేరు మీద ఒక 10 ఎకరాలు ఉంటుందా అంటే మామూలుగా, అంటే మనకి బినామీలు తెలిసిపోతాయి. వాళ్ళకి నిజంగా ఉంటే అదేం పెద్ద విషయం కాదు, పరంపరగా వస్తుంది, అది దొరుకుతుంది. మీకు తెలంగాణలో కూడా ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనకి ఎవరిని తీసుకున్నా కూడా 100 ఎకరాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవాళ ఎమ్మెల్యే అవుతాడు, 5 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే కాస్త ఒక భూస్వామి అయిపోతాడు. అసలు యాక్చువల్గా ఈ నక్సలిజము లేకపోతే మనకి నక్సల్బరీ ఎందుకు వచ్చాయి? ఈ భూస్వాములు ఆగడాలకే కదండి. అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే తయారవుతున్నారు. ఇప్పుడు దొరల మీద తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ఇదే కదా. వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళు కింద వాళ్ళ మీద వాళ్ళు జులుం ప్రదర్శిస్తే ఇప్పుడు దొరతనం ఎక్కువయ్యే కదా కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ 5 ఏళ్ళు చక్కగా పాలించాడు ఆయన. 2వ టర్మ్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఆయన కొంప ముంచింది. అక్కడ అవినీతి ఆయన చేశాడు, ఆయన చూసి ఈయన వాతలు పెట్టుకుని మొత్తం కుటుంబం వాతలు పెట్టుకుని, ఎందుకండి మీరు నమ్మి చక్కగా మీకు తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఎంత బాగా ఉండాలి. అంటే ఈయన ఒక్కడిని మన ఉదాహరణ చెప్పట్లేదు, ఈయన చేతిలో చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నీకు చక్కగా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక నారాసు రక్త చరిత్ర, ఒక బాబాయ్ హత్య, ఇవన్నీ కూడా నీకు కలిసి వచ్చి నీకు ఒక పదవిని ఇచ్చాయి. నీకు ఇస్తే నువ్వేం చేసుకున్నావు? అవినీతిమయం చేసి, అక్రమాలు చేసి,
మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఒక చేపలా చుట్టేద్దాం అనుకున్నావు నువ్వు. చుట్టేసి దాన్ని మోసుకుని వెళ్ళి అమ్మేద్దాం అనుకున్నావు. అంత అంటే ఈ భూమి అనేది, అంటే ఆ భూమి దాహం అనేది ఎంత దారుణంగా ఉందో మీకు చెప్తున్నాను. మీరు ఇవాళ తెల్లారు లేస్తే మీరు ఏం చూస్తున్నారు న్యూస్లో? ఒక గజం స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకుని చచ్చిపోవటం. ఏమైపోతారండి మనుషులు, ఎందుకండి? కానీ ఇక్కడ కబ్జాలు చూస్తే కొన్ని వందల వేల ఎకరాలు. ఒకవేళ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కనుక గట్టిగా దృష్టి పెడితే కనుక ఎన్ని వేల ఎకరాలు బయటపడవచ్చు? మనం లెక్క పెట్టలేమండి, అంత భూమి బయటకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రాజంపేట అతను ఎమ్మెల్యేగా ఉన్న ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి అండి, రాజంపేట ఎమ్మెల్యే. ఈయన కూడా ఆక్యుపై చేయటమే కాకుండా గోడ కట్టేసి గుర్రాలు పెంచి అక్కడ గుర్ర పందేలట, ఒక గుర్ర పందేలతో వీళ్ళు ఆగరండి. యూ కెన్ ఇమాజిన్ అంటే ఏ రకంగా ఉంటుంది. గంజాయిలు ఉంటాయా, తర్వాత అక్కడ ఇవేంటది గోవాలో లాగా అవన్నీ చేస్తారా వీళ్ళు? మనకు తెలియదు. రేవు పార్టీలు మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా వీళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి శుభ్రంగా వీళ్ళు పెంచి పోషించి ఇవన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలీదో కూడా మనకు తెలియదు. తన ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. అంటే ఆయన పాపం సజ్జలు నమ్మాడు, సజ్జలు చేయాల్సిందంతా చేసి ఆయన ముంచాడు. అందుకే ఎప్పుడు కూడా రాజు అనేవాడు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అనేవాళ్ళు కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, కింద వాళ్ళని పూర్తిగా నమ్మకూడదు. నమ్మినట్టుండి మీరు ఒక కన్నేసి ఉంచాలి. అది జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు, ఎందుకంటే ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఆయనకి రావాల్సిన వాట ఆయనకి ఇచ్చేసి వీళ్ళ పాటికి వీళ్ళు హ్యాపీగా అన్నీ దోచేసుకున్నారు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు మీకు తెలుసు ఎంతెంత వీళ్ళు చేశారో, ఏ రకంగా చేశారో, అవినీతి ఎంత చేశారో అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మనకు భూ కబ్జాలు ఒకటే కాదు, ఇలాంటివి చాలా అన్యాయాల అక్రమాలు కూడా చాలా జరిగాయి గత ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా వింటున్నాము, చూస్తున్నాం కూడా. ఇప్పుడు అంటే ఒక్కొక్కటి బయటపడుతూ ఉంది. ఖచ్చితంగా పడుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో ఇవి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నమాట. కాబట్టి ఈ భూ కబ్జాల మీద ఇప్పుడు దృష్టి పెట్టాలండి ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరెవరు ఎంతెంత తినేశారో దాన్నంతా కూడా, ముఖ్యంగా ఇదన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఈ శాఖ పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి వీళ్ళ దగ్గర నుంచి ఈ భూమిని వెనక్కి లాక్కుని ప్రభుత్వానికి ఇప్పించాలి. అది మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.